చాలా చాలా థ్యాంక్ యూ. మా ముఖ్య అతిథులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఎప్పుడైతే చెప్తూ ఉంటానో కొత్త సినిమాలకి, చిన్న సినిమాలకి మీ అందరి సపోర్ట్ చాలా ముఖ్యం. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. 14th August మా మూవీ రిలీజ్ అవుతుంది. నేను ట్రైలర్ రోజు అందరికీ మళ్ళీ ఇంకా థ్యాంక్ యూ చెప్తాను. సో థ్యాంక్ యూ. కొంచెం ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముందుగా ఫస్ట్ శ్రీ 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 రామోజీరావు గారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన అందరి ఇళ్లలో ఆయన తెలియకుండానే ఒక పార్ట్ అయ్యారు. పొద్దున లేస్తే ఈనాడు న్యూస్ పేపర్, మధ్యాహ్నం మంచి ముద్దపప్పులో ప్రియా పికిల్స్ ఆవకాయ, సాయంత్రం కాలక్షేపానికి సీరియల్స్, రాత్రి పడుకునే ముందు న్యూస్, మళ్ళీ సండే రాగానే ఈనాడు పేపర్, ఈనాడు మ్యాగజైన్ ఓపెన్ చేస్తే వంటకాలు, అందులో పద వినోదాలు. సో అలా తరతరాలుగా ఆయన తెలియకుండానే హీ వాజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. సో ఇట్ వాస్ వెరీ కొంచెం ఇట్ వాజ్ రియలీ ఏమంటారు, ఇట్ వాజ్ పెయిన్ఫుల్ దిస్ ఇయర్ టు సీ దట్ న్యూస్, బట్ హీ విల్ బి దేర్ విత్ అస్ అండ్ ఐ విష్ హీ వాజ్ దేర్ టు వాచ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం విచ్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ దీంట్లో జరిగినందుకు ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ దట్ నా వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తున్న మూవీస్ is under his banner. So I'm really happy being part of ETV and of course Dream Farmers, Sudhir garu, Bapined garu, for giving me this splendid opportunity. So సినిమా విషయానికి వస్తే డెఫినెట్లీ చెప్పాలని కాదు, బట్ మీరు ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ ఆన్ ఏ రోడ్ ట్రిప్ తెలుగు సినిమాలో చూసారా? సో మోస్ట్లీ కాదు, చూసుండరు. సో దిస్ ద ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ ఆన్ ఏ రోడ్ ట్రిప్ ఫిలిం చూడబోతున్నారు. రోడ్ ట్రిప్ ఫిలిం చాలా వచ్చాయి, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. అండ్ మీ అందరినీ ఈ 2.5 ఎంతసేపు 2 hours 10 minutes కదా, 2 hours 10 minutes మీరు వీళ్ళతో ట్రావెల్ చేస్తారు ఫ్రమ్ వైజాగ్ టు గోవా. మధ్యలో చాలా ప్లేసెస్ వస్తాయి. సో ఎమోషన్స్ అన్నిటితో మీరు కనెక్ట్ అవుతారని చాలా గట్టిగా నమ్ముతున్నాము మేమందరం కలిసి. 4 months షూట్ చేసామండి ఇది. అండ్ థ్యాంక్ఫుల్లీ చాలా ఫాస్ట్గా రిలీజ్ అయిపోతుంది. యూజువల్గా అసలు ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని టెన్షన్ పడుతూ ఉంటాం, కానీ ఇది టక్ థ్యాంక్స్ టు ఈటీవీ విన్ ఫర్ స్పీడింగ్ అప్ దిస్ ప్రాసెస్. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్, సో నా పేరు కూడా వీరాంజనేయులు అండి. సో మా తాత తెలుసు కదా, బ్రెమ్మీ గాడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన పేరు షేర్ చేసుకోవడం కూడా ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. సో బేసికలీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. నేను మీకు తెలిసే ఉంటుంది, నేను ఫస్ట్ మరిడేష్ బాబు సినిమా బండిలో చేశాను. మై సెకండ్ మూవీ వాజ్ కీడాకోలా, అందులో బ్రహ్మానందం సార్తో ఫుల్ లెంగ్త్గా చేశాను. సో అప్పుడు ఒక చిన్న వెలితి ఉండిపోయింది, ఆయన మనవాడిగా చేయలేదని. నా ఫ్రెండ్ తాతగా చేశారు ఆయన. సో ఆయన మనవాడిగా చేయాలని చాలా ఉండింది అనమాట. సో నేను సార్తో అన్నా, సార్ అంటే అందులో ఒక ఎమోషనల్ సీన్ ఉంది, అది చూసి నాకు చాలా ఏడ్చేసింది అనమాట. సార్ మీతో ఒకసారన్నా ఒక డైరెక్ట్ రిలేషన్షిప్తో ఒక మూవీ వస్తే బాగుంటుంది అని ఆయనతో ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఇట్లా తిరిగి ట్రై చేయి అన్నాడు అనమాట. సో కట్ చేస్తే నేను ఇవాళ ఆయన మనవాడిగా ఆయన సేమ్ పేరుతో ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ ఈవెన్ విత్ మా నవరస రాయ నరేష్ గారు ఆల్సో. నేను చాలా చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నా పాత ఇంటర్వ్యూస్ చూసుకోవచ్చు మీరు. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగితే నేను నరేష్ గారి పేరు చెప్పేవాడిని. సో ఆయన చేసిన జంబలకిడి పంబ కానీ, చిత్రం బడారి చిత్రం కానీ, నాకు అన్ని డైలాగ్స్ మొత్తం వర్డ్ టు వర్డ్ తెలుసు. యాక్టింగ్ కూడా చేయగలను, ఇక్కడ చేస్తే బాగోదు కాబట్టి నేను చేయట్లేదు. సో అంత ఫేవరెట్ యాక్టర్తో నేను మొత్తం ఫుల్ లెంగ్త్ ఒక తండ్రి కొడుకులుగా మేము మొత్తం ట్రావెల్ అవుతూ ఉంటాం. విత్ చాలా ఎమోషన్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఐమ్ రియలీ బ్లెస్డ్. నా ఫేవరెట్ యాక్టర్స్ ఒకటేసారి పనిచేస్తున్నాను. అండ్ శ్రీలక్ష్మి గారు, సో ఆవిడతో వర్కింగ్ వాజ్ ఆల్సో అమేజింగ్. అసలు చిన్నప్పుడు సేమ్ ఇలానే శుభలగ్నం కానీ, మావి చిగురు కానీ, జంబలకెట్ పంబలో కానీ ఆవిడ చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిది డైరెక్ట్గా. అండ్ ఇందులో నేను ఫేవరెట్, నువ్వు ఫేవరెట్ కాదు, ఓకే. సో నేను ఫేవరెట్ మనవాడిని అనమాట. సో మా ఇద్దరు కూడా చాలా మంచి సీన్స్ ఉంటాయి. సో ఇది ఒక చిన్న, మీరు ఒకసారి యాక్చువల్లీ చూస్తే వీళ్ళందరూ జంధ్యాల గారితో పనిచేసిన యాక్టర్స్ అండి. నరేష్ రాసుకోవాలి అన్న థాట్ తోటి స్టార్ట్ అయింది. అది 2024 ఆగస్ట్ 14th మీ ముందుకు వస్తుంది.
ఈ 4 ఏళ్ళు ఈ క్యారెక్టర్స్ తోటి కథతోటి ట్రావెల్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. 4 కాలాల పాటు గుర్తుండే సినిమా అవుతుంది. ఇది పొగరుతో చెప్పట్లేదు, ప్రేమతో చెప్తున్నాను. దిస్ ఫిల్మ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ లవ్. Love from my family, love from my friends who are sitting there, everyone, and love from this team, love from ETV Win, love from my production house. ప్రతి ఒక్కరు బియాండ్ దేర్ వే వెళ్ళి ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేశారు. ఐ కెన్ జస్ట్ బీ గ్రేట్ఫుల్ టు యూనివర్స్ అండ్ టు దెమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మేము పిలవగానే వచ్చిన గెస్ట్ అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. పవిత్ర గారు కానీ, తిరువీర్ గారి, వినోద్ గారికి అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ మళ్ళీ ఇట్స్ వెన్ ఒరిజినల్. మళ్ళీ మీరు అందరూ కలిసి కూర్చొని ఇంట్లో చూడాల్సిన విధంగా ఈ సినిమా ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ సైడ్ లైక్ మనం ప్రతిసారి కలుస్తూనే ఉన్న ప్రతిసారి ఇదే మాట్లాడుతున్నాను నేను. నవ్ ఐ డోంట్ వాంట్ టు టాక్. మీ సక్సెస్ మీట్లో మాట్లాడతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుసుకుందాం. యా సార్ లాంటి అందరూ మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ మినిట్ కాల్ చేసిన వచ్చినారు. మీ అందరికి టీజర్ నచ్చింది అనుకుంటున్నానండి. సో ప్రతి సంవత్సరం August 15 మనకి ఇండిపెండెన్స్ వస్తుంది, బట్ 1 day ముందే వీరాంజనేయులకు స్వాతంత్రం రాబోతుంది. సో ఆ యోధుడు మీ అందరికీ నచ్చుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఇవన్నీ ఖచ్చితంగా సక్సెస్ మీట్లో మాట్లాడుతామండి. ఒకే ఒక స్మాల్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఎదిగే క్రమంలో మా నాన్ననే మన సూపర్ హీరో. ఎదిగిన తర్వాత ఏంటి మా నాన్న నాకేం ఇవ్వట్లేదని చెప్పి మనం తక్కువ చేసి చూస్తూ ఉంటాం. మళ్ళీ మనందరం ఫాదర్ అయిన తర్వాత అరే ఇంత గ్రేట్ మా ఫాదర్ అనుకుంటాం. అలాంటి ఫాదర్స్ అందరికీ సినిమా అంకితం. అనురాగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అవుతారు తెలుగులో. అనురాగ్, కంగ్రాచులేషన్స్. ఇట్స్ బీన్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ మ్యాన్, బికాస్ ఫస్ట్ టైం డైరెక్టర్ అండి. ఇంత మంచి కాస్ట్, ఇంత పెద్ద కాస్ట్, ఆన్సెంబుల్ కాస్ట్తో ఇన్ని లొకేషన్స్లో మోర్ దాన్ ఆల్మోస్ట్ 10 లొకేషన్స్ ఉంటాయి ప్లేసెస్తో సహా. అన్ని థ్యాంక్స్ చెప్పేలా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన యాక్టింగ్ చేశారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ అడిషన్ టు దిస్ ప్రాజెక్ట్ చేంజ్ ద ఎంటైర్ డైనమిక్స్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరువీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ థ్యాంక్ యూ మీడియా. మళ్ళీ మనం August 14 తర్వాత గీతా భగత్ గారు బ్లెస్సింగ్స్తో సక్సెస్ మీట్ గోవాలో చేద్దాం. ఇది బాగుంది. ఐ లవ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. లాంచ్ చేయాలి అంటే నథింగ్ బెటర్ దాన్ నరేష్ గారు ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. లవ్లీ. చాలా మంది అంటున్నారు ఒక మలయాళం సినిమాకి రీమేక్, ఒక ఇంగ్లీష్ సినిమాకి రీమేక్ అని. రీమేక్ కాదు, ఫ్రీమేక్ కాదు, ఇన్స్పిరేషన్ కాదండి. ఒరిజినల్ ఫిలిం. అండ్ ETV Win ఒరిజినల్ లాగా, అండ్ ఒరిజినల్ ఫ్రమ్ అనురాగ్. ఇట్స్ అన్ ఒరిజినల్ స్క్రిప్ట్ రైట్ ఫ్రమ్ ఎవ్రీ సీన్. ఏ సీన్కి రిఫరెన్స్ ఉండదు, ఏమి ఉండదు. ఇంకా ప్రౌడ్గా చెప్తాను, ఈ సినిమా తర్వాత దీని మీద రిఫరెన్స్లు వస్తాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. ఎస్, మీరు చెప్పిన స్పీచ్లో నాకు ఇంకోటి కూడా చాలా నచ్చింది. నరేష్ గారిని అడ్రస్ చేస్తూ చెప్పింది గోవా డెఫినెట్లీ నచ్చింది. బట్ అది కాకుండా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ అని చెప్పి యంగ్ అని చెప్పారు. అఫ్ కోర్స్ యంగ్. నాకు నరేష్ గారిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఏజ్ ఈజ్ జస్ట్ అ నెంబర్ అని. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డెఫినెట్ కంటెంట్ ఇస్ ద హీరో ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఇట్స్ రియల్లీ, అంటే నాకు పర్సనల్గా ఐ వాంట్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్స్. ఇలాంటి కంటెంట్ని అంటే చాలామంది యంగ్ డైరెక్టర్స్కి చాలా కంటెంట్ ఉంటుంది, కానీ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, ఎవరు చేస్తారంటే నాకు ఇప్పుడు కనిపిస్తుంది కొత్త కంటెంట్ ఏదైనా చేస్తే ETV Win దగ్గరికి వెళ్ళొచ్చు. దే ఆర్ ప్రొడ్యూసర్స్ బ్రిలియంట్. అంటే ప్రతిదీ చాలా ఆనెస్ట్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ అనురాగ్, ఇట్స్ గోయింగ్ టు బి లైక్ యూ గోయింగ్ టు బి ఎ డెబ్యూ. చాలా మంచి డెబ్యూ చేయబోతున్నాం. కంగ్రాచులేషన్స్. అండ్ మా మరిటేష్ బాబు చాలా పెద్దోడు అయిపోయాడు ఇప్పుడు. అండ్ ఇంకోటి నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే అంటే మీరు అందరికన్నా పెద్ద యాక్టర్, అంటే బేసిక్గా ఇప్పటి నుంచి వస్తున్నారు, కానీ యంగ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడం, వాళ్ళని ఒప్పుకోవడం అన్నది చాలా చాలా ఆనెస్ట్గా అనిపించింది. అయినా మీరు ఇవ్వడం కూడా వాళ్ళ సపోర్ట్ అండి. డెఫినెట్లీ ఇట్స్ బిగ్ సపోర్ట్ ఫర్ దెమ్. మీరు ఉండడం ఈ సినిమాలో వాళ్ళకి చాలా ప్లస్. అండ్ డెఫినెట్లీ ఇట్స్ పాజిటివ్. చాలా మంది ఫ్రెండ్స్ పనిచేశారు. ప్రియా, రాగమయూర్, నరేష్, హరిశంకర్, అండ్ వీళ్ళతో పాటు ఈ సినిమా కథ నాకు తెలుసు. ఈ కథ కంటే ముందు చాలా సంవత్సరాల పాటు మెట్రో కేవ్స్ అందులో అనురాగ్ తెలుసు. సో ఎప్పుడు డైరెక్టర్ అవుతాడా అనుకునేవాడిని. సో August 15 నీకు కూడా స్వాతంత్రం. సో సరే 14 అర్ధరాత్రి స్వాతంత్రం. సో కథ తెలుసు నాకు. కొన్ని సినిమాలు మనం బోర్ కొట్టినప్పుడు, లేకపోతే ఫ్యామిలీ అందరూ పండుగలకు సరదాగా కలిసినప్పుడు రిపీటెడ్గా చూస్తూ ఉంటాను సెలెక్ట్ చేసుకొని.
సో అలాంటి సినిమాల్లో ఒకటి అవ్వబోతోంది వీరాంజనేయులు విహారయాత్ర. సో చాలా అంటే ఒక ఇందాక చెప్పాడు ప్రేమతో రాసుకున్నానని, మీకు అది ఎవ్రీ ఫ్రేమ్లో కనబడుతుంది. అండ్ టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉంది, విజువల్స్ కానీ సౌండ్ కానీ. సో విన్ గురించి చెప్పాల్సిందే ఉంది. ఈ మధ్య కాలంలో నేను రిపీటెడ్గా ఎక్కువ సార్లు చూసింది 90s. సో అవి ఎక్కడొచ్చినా కూడా తెలియకుండానే మొహం మీద ఒక నవ్వు వస్తుంది, ఒక ఆనందం వస్తుంది. సో వీళ్ళు ఎంత క్యూరేట్ చేసి సబ్జెక్ట్ తీసుకుంటారనేది నేను వింటూ ఉంటాను రెగ్యులర్గా. సో ఈ సినిమా ఇంకా డెఫినెట్గా నరేష్ గారు వీళ్ళందరి గురించి చెప్పాల్సిందే ఉంది, శ్రీలక్ష్మి గారు. సో ఒక మంచి సినిమా, మీరు రిపీటెడ్గా చూడబోయే సినిమా ఆగస్ట్ 13th నైట్ రాబోతుంది. సో పెద్ద సేమ్ 90s కంటే ఎక్కువ రీచ్ అవ్వాలి, ఈటీవీకి బాగా సబ్స్క్రైబర్స్ పెరగాలి, కొత్త కొత్త సినిమాలు సిరీస్లు రావాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరువేల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ ఇన్ ద ఈవెంట్. అండ్ సందీప్ రాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం. నేను ఇంకా టీజర్ చూడలేదు, బట్ స్టిల్ నాకు ఫస్ట్ నుంచి నితిన్ గారు కానీ సాయి కృష్ణ గారు కానీ ఈ కంటెంట్ గురించి వాళ్ళు ఎక్సైట్ అవుతూ చెప్పే విధానం చూసి ఎప్పుడు ప్రీమియర్ చేస్తారా, ఎప్పుడు రిలీజ్ అవుతా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో నరేష్ గారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. మీ కంటెంట్ వస్తుంది అని అంటే అందులోనూ ఫ్రీగా వస్తుందంటే ఇంకా హ్యాపీగా చూసేస్తాము. అండ్ రాగ్మయూర్, సో సినిమా బండి సినిమా చూసినప్పుడు వికాస్ కానీ రాగ్మయూర్ కానీ అసలు చాలా చాలా బాగా నచ్చేసారు ఇద్దరు. సో ఇప్పటిదాకా వర్క్ చేసే ఛాన్స్ రాలేదు, డెఫినెట్గా ఫ్యూచర్లో వర్క్ చేస్తాము మనం. ఐ విల్ బీ వెయిటింగ్. అండ్ ప్రియా, మా ముఖచిత్రం అనే సినిమా కానీ బాగా ఆడి కొంచెం రీచ్ వచ్చుందంటే తను ఎంత మంచి యాక్టర్ చాలా మందికి ఈ పాటికి తెలుసుండేది. సో ఈ కంటెంట్తో డెఫినెట్గా అందరికీ తెలుస్తుంది అని ఇంకా అనుకుంటున్నాను. కమింగ్ టు ఈటీవీ టీమ్, నితిన్ గారు, సాయి కృష్ణ గారు, ఆల్రెడీ ఇప్పుడు మేము ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాము. ఈ 4 months ఆఫ్ జర్నీ దాంట్లో వీళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత ఒకటి అర్థమైంది ఏంటంటే, మన కంటెంట్ గురించి మనకన్నా వాళ్ళు ఎక్కువ ఎక్సైట్ అవుతూ ఉంటారు, మన కంటెంట్ని మనకన్నా వాళ్ళు ఎక్కువ నమ్ముతారు. సో ఇలాగ ఫేసెస్ నమ్ముకుందాము, వీళ్ళని పెడితే ఇన్ని వ్యూస్ వస్తాయి, ఇలా పబ్లిసిటీ అవుతుందని అలా ఆలోచించకుండా సుహృద్ కానీ, కిషోర్ కానీ, నితిన్ గారు కానీ, సాయి కృష్ణ గారు కానీ వీళ్ళందరిది ఎట్లా ఉంటుంది అని అంటే అర్జెంట్గా కంటెంట్ నమ్ముకుందాం. 90s అన్నది దానికి నిదర్శనం. అదే దాని వచ్చిన సక్సెస్ కానీ ఈటీవీకి ఏ లెవెల్ ఆఫ్ సక్సెస్ తెచ్చిందో అందరికీ తెలుసు. సో అలాగే ఈ కంటెంట్ కూడా చేస్తున్నారు. మిగతా ఓటీటీస్ లాగా ఒకటి మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మిగతా ఓటీటీస్ లాగా వీళ్ళు కంటెంట్ చేసేటప్పుడు ముద్దుల్ని నమ్ముకోకుండా ముద్దుగా ఉండే కంటెంట్ నమ్ముతున్నారు. డెఫినెట్గా ఫ్యామిలీస్కి మంచిది. స్టేజ్ మీద ఉన్న ద హోల్ టీమ్ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ బిఫోర్ ఐ సే ఎనీథింగ్, నేను శ్రీ రామోజీ రావుని ఐ వాంట్ టు రిమెంబర్ హిమ్ ఫర్ ఫ్యూ మినిట్స్. బికాస్ ఈ టీవీ అనేది స్టార్ట్ అయింది, నేను అప్పుడు కన్నడలో చాలా బిజీగా ఉన్నాను, చాలా మూవీస్ చేశాను, చాలా మూవీస్ హిట్ అయినాయి. కానీ సీరియల్స్ వచ్చింది ఈటీవీలో ఫస్ట్, చాలా సీరియల్స్ చేశాను. అప్పుడు అక్కడ టాక్ ఏంటంటే, ఇక్కడ ఒక ఫిల్మ్ సిటీ చేశారు, చాలా బాగుంది, అక్కడ సెట్స్లు ఉన్నాయి, అది చూడాల్సింది అని ఆల్ ది యాక్టర్స్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్, ఆల్ ది డైరెక్టర్స్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఎప్పుడు నాకు ఒక సీరియల్ ఇక్కడ షూటింగ్ వస్తే చాలా హ్యాపీగా వచ్చి చూశాను. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఆయన ఎలా చేశారంటే, స్టూడియోస్ని పబ్లిక్ కెనాట్ సీ ద స్టూడియోస్, కానీ ఇక్కడ పబ్లిక్ కూడా అలౌ చేసి ఆ స్టూడియోస్ని ఎంత బాగా చేశారు. సో పీపుల్ ఆర్ సో క్లోజ్ టు అస్. హీ మేడ్ ఇట్ దట్ వే. దో దే కెనాట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, స్టిల్ దే కెన్ సీ ద స్టూడియో. సచ్ అ బ్యూటిఫుల్ స్టూడియో. ఎవరైనా మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్కి వస్తే ఐ వాంట్ టు సీ రామోజీ ఫిల్మ్ సిటీ అంటారు. అలా చేసి పెట్టారు. అంటే వెన్ వీ గో టు ఢిల్లీ వీ వాంట్ టు సీ దిస్ ఏదైనా మాన్యుమెంట్స్ చూడాలనుకుంటారు కదా, అలా హైదరాబాద్కి వస్తే రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలనుకుంటారు. అంత ఒక పెద్ద ఒక
మాన్యుమెంట్ చేసి వెళ్ళిపోయారు. అదొకటే కాదు, హీ హెస్ డన్ సచ్ వండర్ఫుల్ థింగ్స్. ఐ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ ఈటీవీ ఫర్ లాంగ్, అసోసియేషన్ ఇస్ వెరీ లాంగ్. కన్నడ ఒక ఈటీవీ సీరియల్ చేస్తే నేను అది 5 years ఇట్ వెంట్ ఆన్, అండ్ అది 5 yearsలో ఇట్ వాజ్ ది ఆన్ టాప్ సీరియల్. ఫ్రమ్ దెన్ ఈటీవీ హెస్ గివెన్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్, అంటే హై క్లాస్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ బీ సెకండ్ థాట్ ఉండదు పబ్లిక్కి, దట్ ఏదైనా చూడొచ్చా లేదా అలా థాటే ఉండదు. సో పీపుల్ విల్ షూర్లీ వాచ్ ఇట్. అలాంటి కంటెంట్ ఈటీవీ ఈస్ గివింగ్. సో వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ దట్ ఇంకా ఆఫ్టర్ సచ్ అ లాంగ్ జర్నీ ఇంకా దే మెయింటైన్ ద సేమ్ ఏమంటారు క్వాలిటీ, ద స్టాండర్డ్స్, and the way they take care of the actors and the technicians, everything remains the same. A big applause to Ramoji Rao Garu and the whole team, the next generation which has taken over it, whoever it is. So thank you very much. I feel very proud that ETV Win app, correct way cheptunana? Yeah. ETV Win app kosam ee roju they have made a beautiful film. And our film teaser launch ki nannu they have invited me and I have launched this teaser. So Naresh garu was in the teaser crying, baby ekkada ani. Ee roju nenu vetki teesకొచ్చానండి బేబీని. I've got it. So ఇంకా మీ బాధ్యత, ఇంకా మళ్ళీ ఆ బేబీ ఎక్కడైనా వెళ్ళిపోతే I am not responsible for that. సో బేబీ అయితే వచ్చింది. సో అందరూ మూవీ చాలా బాగుంది అని చెప్తున్నారు. ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా నరేష్ గారి గురించి చెప్పాలంటే సో అండ్ నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, హీఈస్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ గ్రేట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. ఫస్ట్ టైం ఒప్పుకున్నారంటే అక్కడ వెంటనే పంచి చూడాలి సార్. సో ఎనీ క్యారెక్టర్ అండి, నేను ఎందుకంటే చూస్తుంటాను ఆయన చేసే హోంవర్క్. ఎనీ క్యారెక్టర్ కమ్స్ టు హిమ్, హీ వర్క్స్ లైక్ అ స్మాల్ చైల్డ్. దాన్ని చదివి దాన్ని ఎలా చేయాలని, దానికి మేకప్ ఎలా చేసుకోవాలని, దానికి మేకోవర్ ఎలా చేసుకోవాలని ఆయన చేసే హోంవర్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత అది చేసిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్కి అంత ఆయన జీవిస్తాడు. సో ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ హిమ్. అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే నుంచి హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద స్క్రిప్ట్. హీ టోల్డ్ మీ దట్ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఆన్ a family journey is going to happen, and he was very excited about it. And I feel the teaser చూస్తే అలాగే వచ్చింది అని నేను అనుకుంటాను. He must have really enjoyed, and every time whenever he came back from Goa also he told me he enjoyed all his shoot and all that. Anurag garu, all the very best for you for your debut venture. And yeah, sorry I don't remember all the names, but to everybody, all of you, the DOP and the editor, everybody. So thank you, Andy. Thank you for inviting me, and I hope the baby is safe. Take care. పవిత్ర గారు మాకు వచ్చి టీజర్ లాంచ్ ధన్యవాదాలు. Thank you నేను so చాలా భయపడ్డాను. ఆమె ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, కర్ణాటక వెళ్ళి తెలుగులో మాట్లాడుతుంది. అది ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడ తెలుగులో మాట్లాడింది, కాబట్టి ధన్యవాదాలు. రెండోది బేబీ అనేది యాక్చువల్గా ట్రూత్ నాకే తెలుసు ఎక్కడ ఉందని. నేను వెతికి పెడుతుంటే బెంగళూరు హైవేలో ఒక దాబాలో కనపడుతుంది. లోపల కూర్చుని ఆమె రాగి ముద్ద కోడి కూర్చు తింటుంది, ఈమె తీసుకెళ్తుంది. అది సో పట్టుకుని కొంచెం మత్తు మంది పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. ఎవరికి చెప్పద్దు సారీ అని చెప్తే చాలా గౌరవంగా తీసుకొచ్చి వాళ్ళ చాలా వెల్ మెయింటైన్డ్ బేబీ అండి, చాలా బాగుంది డ్రైవ్ చేయడానికి. వెరీ గుడ్ కార్, ఐ ఎంజాయ్డ్. వెరీ నైస్. రైట్, థ్యాంక్ మీడియా హియర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ పవిత్ర గారు. ప్లీజ్. ఇప్పుడు ఈ ఆఖరిలో మాట్లాడేది ఏంటంటే, అప్పట్లో నాటకాల్లో రాత్రి 1వ కృష్ణుడు, రాత్రి 2 గంటలకు 3వ కృష్ణుడు, 5 గంటలకు 5వ కృష్ణుడు వస్తాడు. అలాగా బిఫోర్ ఐ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్, చాలా మాట్లాడాలి కానీ
టైం తక్కువ మాట్లాడతాను. ఒక్క నిమిషం దట్ లెజెండ్, దట్ హౌస్ హోల్డ్ నేమ్ గురు రామోజీరావు గారు గురించి 1 minute అందరూ మౌనం పాటిద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ. గురించి మాట్లాడారు, రామోజీరావు గురించి, ఈ యొక్క ప్రోడక్ట్ గురించి మాట్లాడారు. రామోజీరావు గారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది ఫస్ట్ స్టేజ్ అండి. రామోజీరావు గారు కృషితో ఋషి అయ్యి, లెజెండ్ అయ్యి, హౌస్ హోల్డ్ నేమ్ అయ్యి, ఇవాళ భారతదేశ సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచ చరిత్ర పుటంలో పెట్టేసి మనందరికీ నవ్వుతూ వెళ్ళిపోయారండి. నిజంగా ఐ మిస్ హిమ్ అండి. మనస్ఫూర్తిగా చెప్తాను. నా బండికి 4 చక్రాలు విజయనిర్మల గారు, కృష్ణ గారు, జంజాల గారు, రామోజీరావు గారు. ఇంకంతకంటే నేను చెప్పలేకపోతున్నాను. పర్సనల్గా నా జీవితంలో చేసుకున్న పెద్ద అదృష్టాల్లో ఒకటి ఏంటంటే, ఈ యొక్క ఫిలిం డివిజన్ ఉషా కిరణ్ దగ్గర నుంచి శ్రీవారికి ప్రేమలేఖలో నేను హీరోగా స్టార్ట్ అవ్వడం నా అదృష్టం అండి. నిజంగా అటువంటి సినిమాలో నాకు అవకాశం రావడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబంలో ఒకటిగా నేను భావిస్తాను, వాళ్ళలాగే భావిస్తాను. అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. రామోజీరావు ఫ్యామిలీ అంతా కూడా. నేను మర్చిపోలేదు ఏంటంటే, 300 సినిమాలు దగ్గర చేశాను. ఏ ప్రొడ్యూసర్ నేను చూడలేదండి. ఆ రోజుల్లో ప్రియా పచ్చళ్ళు, సోమా కూల్ డ్రింక్స్ ప్రతి సంవత్సరం ఇంటికి వచ్చేసేది. అది ఎంత సంతోషం అంటే, ఒక ప్రేమ రామోజీరావు పంపించారు. కోవిడ్-19లో కోవిడ్ మందు అందరికీ పంచారండి ఆయన. ఇదంతా చాలా మందికి తెలియదు. నేను సినిమాలు ప్రతి సంవత్సరం డైరీ వచ్చేది. కృష్ణ, విజయనిర్మల, నరేష్ 3 డైరీలు వచ్చాయి రామోజీ ఫిల్మ్ సిటీ. నేను కొంచెం డౌన్లో ఉన్నప్పుడు రాదేమో అనుకునేవాడిని, కానీ ఖచ్చితంగా వచ్చేదండి. అది రామోజీరావు. నిజంగా అండి నా అదృష్టం. ఆ కాంపౌండ్తో లింక్ అయ్యి, ఆయన గురించి ఒకటే చెప్తానండి. నాకు ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఆయనకి ఒక్కసారి బాపిరెడ్డి గారు ఫోన్ చేసి, పెద్ద ఆయన ఒక్కసారి కలవాలండి అని 5 నిమిషాలు కలిసి కాళ్ళకు మొక్కపోతే ఒప్పుకోడు ఆయన. 5 నిమిషాల తర్వాత సార్ నేను వెళతాను, యువర్ టైం ఈజ్ వాల్యుబుల్ అంటే, అందరి టైం వాల్యుబుల్ అండి. మీకు నా టైం ఎంత వాల్యుబుల్, మీ టైం కూడా నాకు అంతే వాల్యుబుల్. కూర్చోండి మాట్లాడాలని ప్రతి విషయం అన్ని మాట్లాడుకుని తనివితేడా వచ్చేవాడండి. లాస్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే, నా బ్రెయిన్, నా కాళ్ళు పనిచేసే వరకు పనిచేస్తూనే ఉంటాయి నరేష్ గారు అన్నాడు. అలాగే పనిచేశాడు ఆయన. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అడిగాను. లైఫ్లో నేను మర్చిపోలేను. ఐఎమ్ బిల్డింగ్ ఎ మెమోరియల్ ఫర్ మై సెల్ఫ్. అంటే ఐ డోంట్ వాంట్ సే బియాండ్ దట్. అసలు ఆ వ్యక్తి డెప్త్, ఎన్ని వేల కుటుంబాలను ఆయన ఇవాళ అన్నం పెట్టాడు, ఎంతమందిని ఎంటర్టైన్ చేశాడు, ఎంతమందికి న్యూస్ అందించాడు. నా అదృష్టం అండి. ఇంకంతకంటే నేను చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ. ఫైనలీ కమింగ్ స్ట్రైట్ టు విహారయాత్ర అండి. వీరాంజనేయులు విహారయాత్ర ఈటీవీ విన్ August 14th. ఫస్ట్ నేను ప్రొడ్యూసర్స్ అండి, బాపిరెడ్డి గారు శ్రీవారి ప్రేమలేఖతో మా ట్రావెల్ స్టార్ట్. అప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. మనిషి అలాగే ఉన్నాడు. ఆయన ప్రేమ, అభిమానాలు, ఆయన ఎనర్జీ అంతే ఉంది. ఈ సినిమాకి బ్యాక్ బోన్లో ఆయన ఒకడు. అదేవిధంగా డ్రీమ్ ఫార్మర్ సుధీర్ బాబు గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తానండి. ఎక్కడ లోటు లేకుండా, ఎక్కడున్నా, గోవాలో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా, తృప్తిగా భోజనాల దగ్గర నుంచి అన్ని థ్యాంక్స్ అండి. అంత అద్భుతమైన సినిమాను కూడా అందించారు. ఫస్ట్ థ్యాంక్స్. అండ్ వేర్ ఇస్ మై డైరెక్టర్ అనురాగ్ పార్క్. నేను స్క్రిప్ట్ విన్నానండి. ఇది ఇలాగే తీస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అన్నాను. నేను చెప్తున్నానండి, నేను ఇది అతిశయోక్తి కాదు, ఎక్కువ మాట్లాడలేదు. జంజాల గారి స్క్రిప్ట్ చూశానండి, త్రివిక్రమ్ గారి స్క్రిప్ట్ చూశాను,
వివేక్ ఆత్రేయ స్క్రిప్ట్ చూశాను, అనురాగ్ పారుట్ల స్క్రిప్ట్ చూశాను. ఇది అంతకంటే నేను చెప్పకూడదు. అండ్ కమాండ్ ఓవర్ ది యూనిట్, కమాండ్ ఓవర్ ది స్క్రిప్ట్, కమాండ్ ఓవర్ ది డైలాగ్స్, కమాండ్ ఓవర్ ది పర్ఫార్మెన్సెస్, ప్రతి ఇంచ్ అనురాగ్ అండి ఫిల్మ్. ఫస్ట్ ఇట్స్ అనురాగ్. ఇంకా అంతకంటే నేను చెప్పకూడదు. ఆఫ్టర్ 3 years యూ వాచ్ యువర్ సెల్ఫ్. లవ్ యూ సో మచ్. నిజంగా రేర్, బాన్ జీనియస్ అండి. రేర్, చాలా అంటే పూనకం అంటారే, పూనకం చూశాను నేను. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫిల్మ్ టు మేక్ అండి. ఇంతమంది ఆర్టిస్టులు తీసుకుని ఆ బేబీని పెట్టుకుని రాజమండ్రి, విజయవాడ, ఇటు గోవా దాకా వెళ్ళి తీసుకురావడం, ప్రతి యూనిట్లో ప్రతి వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీ అండి. అండ్ అంకుర్, ఐ టోల్డ్ హిమ్ ఆల్సో యుల్ బి ఏ డైరెక్టర్ అండి. రియలీ అంటే సచ్ అ టీమ్ అండి, సచ్ అ విజువల్గా ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండి. సినిమా గురించి చెప్పాలంటే అండి, ఒకటి ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీ అదర్ ఫిల్మ్. కొద్ది సంవత్సరాల ముందు శతమానం భౌతికం సినిమా వచ్చింది, దాంట్లో కీలకమైన పాత్ర వేశాను. అది ప్రపంచం అంతటా కూడా ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి పెద్ద క్యాచ్ అయిందండి సంక్రాంతిలో. ఎందుకంటే వి హావ్ బికమ్ వాట్ యూ కాల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి. ఫ్యామిలీస్కి దూరంగా ఉంటున్నాం. ఎమోషన్స్ లేదనుకుంటారు అవతల వాడు, కానీ ఉంటాయి, డీప్ డౌన్ బరి అయి ఉంటాయి, లోపలే ఉంటాయి, ఇక్కడే ఉంటుంది. అది కలుసుకున్నప్పుడు తలుచుకున్నప్పుడు కదిపేస్తుంది మనిషి. నేను చెప్తున్నానండి, ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయిన August 14th ప్రతి ఎన్ఆర్ఐ, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇక్కడ కార్లు ఉన్నాయి, దే విల్ ఆల్ గో ఫర్ అ ఫ్యామిలీ ట్రిప్ అండి. దట్ ఈస్ వాట్ ద ఆరా దిస్ ఫిల్మ్ ఇస్ క్రియేటెడ్. నిజంగా ఒక అద్భుతమైన ఒక ఫ్యామిలీ, 3 generations తీసుకుని ఆ క్యారెక్టర్స్లో ప్రతి క్యారెక్టర్లో ఎక్సెంట్రిసిటీ ఉంటుంది. అది జంజాల గారు స్క్రిప్ట్స్లో చూసాం. అంటే ఒక ఆథెంటిక్గా, ఏదో స్లాప్స్టిక్గా కాదు, దాంట్లో ఒక ఎమోషన్ నాట్ చేసి దాన్ని హ్యూమర్ని బ్లెండ్ చేసి ఎలా వెళ్ళింది ఆ 2 hours అని ఎవరికి తెలియదండి. ఆ క్లైమాక్స్ వచ్చేదాకా కూడా బ్రిలియంట్లీ మేడ్ ఫిల్మ్. ఐమ్ టెలింగ్ యూ. నేనేదో మార్కెట్ చేస్తాను అనుకోదండి, నేను చెప్తున్నాను. ఈటీవీ విన్లో, ఉషా కిరణ్లో శ్రీవారికి ప్రేమలేక ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో, ఈటీవీ విన్లో ఇది అంత పెద్ద సక్సెస్ అవుతుంది. నిజంగా దీనికి ఈ మోటార్ బైక్, సైకిల్ అనండి, ఇంకోటి 2 చక్రాలు వెనక నుంచి నితిన్ అండ్ సాయి కృష్ణ అండి. ఫ్రమ్ ద బిగినింగ్, లాస్ట్ మొన్న మా మీటింగ్ వరకు కూడా దే వర్ డ్రైవింగ్ ఫోర్స్ అండి. ఫుల్ సపోర్ట్ ఫర్ ద ఎంటైర్ ప్రోడక్ట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బోత్ దీస్ యంగ్స్టర్స్. మీరు మీ శక్తి అంటే మీ వల్ల రానున్న రోజుల్లో ఈటీవీ విన్లో అద్భుతమైన ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. యూ బోత్ ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్. అందరు నాకు థ్యాంక్స్ చెప్తున్నా యాక్ట్ చేస్తారు కాదండి, నేను థ్యాంక్స్ చెప్తున్నా మీ అందరూ కూడా. చేతులు ఎత్తి యాక్ట్ చెప్తున్నాను. నిజంగా దట్ ఐ కుడ్ బీ ఇన్ సచ్ అ వండర్ఫుల్ ఫిలిం, ఐ కుడ్ పర్ఫార్మ్ విత్ ఆల్ దీస్ గ్రేట్ యాక్టర్స్. రెండోది, ఇందాక ఎవరో అన్నారు ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ అని. నా అదృష్టం ఏంటంటేనండి, నాకు ఇవాళ బాగున్నానంటే, నేను 50th year నా గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ ఇయర్లో, ఇది గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ అండి. ఇది ఫిల్మ్ అంటే నాకు గోల్డెన్ ఫిల్మ్ అంటే నిజంగా చెప్తున్నాను, చాలా సంతోషంగా చెప్తున్నాను. వీఆర్ ఆల్రెడీ సెలబ్రేటింగ్ ద సక్సెస్. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఇది, నమ్మకం, పని మీద నమ్మకం, క్రియేటివిటీ మీద నమ్మకం. ఫైనల్గా నా అదృష్టం ఏంటంటే, యంగ్ డైరెక్టర్స్ పెన్ పెట్టే ముందు వివేక్ ఆత్రేయ దగ్గర నుంచి ఫోన్ చేసి చాలామంది పెన్ను పెడుతున్నాం, మీ పేరు రాసుకుంటున్నాం అంటే అదే నా నేషనల్ అవార్డ్ అండి. నిజంగా నా అదృష్టం ఇవాళ నేను యంగ్గా ఉన్నానంటే, ఆనందంగా ఉన్నానంటే బికాజ్ ఆల్ ది యంగ్ డైరెక్టర్స్ ఇయర్. కొంతమందితో పనిచేయలేదు, కొంతమంది పనిచేసి ఉండొచ్చు. పేరు పేరున ఐ డోంట్ వాంట్ అగైన్ నేమ్ ఎవ్రీబడి, పేరు పేరున వినోద్ గారు, ప్రవీణ్ గారు, అందరూ ప్రతి పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రియలీ అండి, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ August 14th ఈటీవీ విన్లో. ఇది ఇట్స్ గోయింగ్ టు బిగ్గెస్ట్ హిట్. లాస్ట్ కూడా చాలా పెద్ద హిట్ అయిందండి, చాలా పెద్ద రీచ్ వచ్చింది. #90s. ఇది అంతకన్నా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలి, ఇంకా మరింత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వీ షల్ సెలబ్రేట్ ది సక్సెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆన్
ఈటీవీ విన్ ఓన్లీ. మళ్ళీ చెప్తున్నానండి, ఈ సినిమా పైరసీ కాదు, బల్లగుద్ది చెప్తున్నాం, పైరసీ కాదు. ఇది ఈటీవీ విన్ సినిమా, ఇది పైరసీ కాదు. ఎవరు పైరసీ చేయలేరు, ఓన్లీ ఈటీవీ విన్ లోనే మీరు చూస్తారు. సవాల్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గురించి నేను చెప్పడం మర్చిపోయాను, వీళ్ళందరూ కూడా చెప్పాలి. బట్ రాగ్మయూర్ అండి, రియలీ ఇట్ వాజ్ అ కాంపిటీషన్ ప్రతి సీన్ మా ఇద్దరు కూడా, ఫాదర్ అండ్ సన్ గారు. సచ్ అంటే ప్యాషన్ అండి, వాట్ ప్యాషన్. పేరు పేరున ప్రియా అందరూ కూడా పేరు పేరున ఒక్కొక్కళ్ళు కూడా, శ్రీలక్ష్మి చెప్పక్కర్లేదు ఇంకా, పేరు ప్రతి ఒక్కళ్ళండి డెడ్ అంటే లైఫ్ ఇచ్చేశారు ప్రతి ఒక్కళ్ళకి దీంట్లో. తన్మయ్య అందరికి కూడా పేరు పేరున ఒక్కొక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వి ఆల్ విల్ సెలబ్రేట్ ఈటీవీ విన్లో వీరాంజనేయుల విహార యాత్ర. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.